10 10 10 రెళ్ళ 20 10 మూళ్ళ 30 10 నాళ్ళ 40 యాదమ్మా ఏమిటా చప్పుడు? పాప చదువుకుంటోంది. చేయి జారిపోయిందమ్మా. సర్లే నువ్వు చెప్పమ్మా. 10 ఐదుల 50 10 ఆరుల 60 10 ఏళ్ళ 70 10 ఎనిమిదిల 80 10 తొమ్మిదిల 90 10 పదుల. చిచి ఎన్నిసార్లు చెప్పాలి? పాప చదువుకుంటోంది, బుద్ధి లేదు. నాలాగా కాకుండా నా కూతురు బాగా బతకాలని నాకు ఉంది. కానీ ఏం చేసేది, నా చేతుల్లో ఏముంది? అంతా మా తలరాత. చూడమ్మా, అలా తలరాతను తిట్టుకుంటూ కూర్చుంటే కుదరదు. నువ్వు మీ అమ్మాయికి మంచి భవిష్యత్తునివ్వచ్చు. దానికి మార్గం ఆమెను చదివించడం ఒక్కటే. బడికి పంపించమ్మా, పని కాదు. పిల్లల్ని బడికి పంపుదాం, పిల్లల బంగారు భవిష్యత్తుని కాపాడుదాం.